916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆచార్య స్ట్రీట్ నెల్లూరు. నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఈసారి వరుణుడు రాష్ట్రాన్ని కాస్తంత తొందరగానే కరుణించాడని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆల్రెడీ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే గతంలో మనకు నెల్లూరులో విస్తారంగా వర్షాలు కురిసినప్పుడు ఎలాంటి విపత్తు సంభవించిందో అందరికీ తెలుసు. ఎక్కడికక్కడ డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లి జనాన్నంతా కూడా అతలాకుతలం చేసాయి. మళ్ళీ వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరి అదే పరిస్థితి కనుక వస్తే మన యంత్రాంగం అందుకు సిద్ధంగా ఉందా? నెల్లూరులో కాలువల పరిస్థితి ఏంటో ఇవాల్టి ప్రత్యేక కథనంలో చూద్దాం. రైట్, ప్రస్తుతానికి మనం నెల్లూరులోని సర్వేపల్లి కాలువ కట్టపై ఉన్నాం. గతంలో ఈ కాలువను పంట పొలాలకు నీళ్ళు అందించే కాలువగా వినియోగించుకునేవాళ్ళు. కాలక్రమేణా ఇది కాస్త ఇళ్లలోంచి వచ్చే మురుగునీరుకు నిలయంగా మారిపోయింది. ఇళ్లలోంచి ఈ కాలువ కట్ట మీద నివసించే వాళ్ళంతా కూడా ఇళ్లలోంచి చాలా వరకు డ్రైనేజ్ పైపులన్నీ కూడా ఈ కాలువలోకి పెట్టున్నారు. అయితే గతంలో మనకు వర్షాలు కురిసినప్పుడు కాలువలు ఎక్కడికక్కడ అంటే నీళ్లు వెళ్ళే అవకాశం లేక కాలువలన్నీ కూడా పొంగి పొరలాయి. దానికి ప్రధాన కారణం ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ కావడం. ఎందుకంటే ఇప్పుడు మనం ఖాళీ చేతులతో మార్కెట్కి వెళ్తున్నాం, బజార్కి వెళ్తున్నాం, వచ్చినప్పుడు మాత్రం చేతి నిండా కవర్లతోటి ఇంటికి తిరిగి వస్తున్నాం. సరుకులు తీసుకొని దాంట్లో కవర్లు ఎక్కడంటే అక్కడ పడేయడం వల్ల అవన్నీ కూడా మురికాలలో చేరుతున్నాయి. మురికాలలో చేరిపోయి నీటి ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలు కురిసినప్పుడు ఆ నీళ్లు వెళ్ళే మార్గం లేక అవంతా కూడా పొంగి రోడ్ల మీదకి రావడం, అక్కడ నుంచి లోతట్టు ప్రాంతాలను జలమయం చేయడం, ఇదే పరిస్థితి మనం గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్నాం. అయితే మళ్ళీ వర్షాకాలం ప్రారంభం కాబోతుంది. ఆల్రెడీ రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇంకా నెల్లూరుకైతే భారీ వర్షాలు సంభవించలేదు, కానీ అడపదడప చిన్నపాటి చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి. ఒకవేళ కనుక భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటంటే మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. అది జవాబు లేని ప్రశ్నగానే మిగులుతోంది. ఎందుకంటే మనకు ఎక్కడికక్కడ కాలువలన్నీ కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. అదేవిధంగా కాలువల్లో వ్యర్థాలు భారీ ఎత్తున పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతున్నాయి. ఆల్రెడీ IMDI హెచ్చరించింది, ఈసారి మామూలు దానికంటే 106% వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి, అధికారులు జాగ్రత్తలు పాటించండి అని చెప్పి ఆల్రెడీ IMD హెచ్చరించింది. మరి 106% ఎక్కువగా అంటే ఏ స్థాయి వర్షాలు వస్తాయో మనం ఊహించుకోవచ్చు. అంత స్థాయి కనుక వర్షాలు వస్తే అందుకు ఎదుర్కొనేందుకు నెల్లూరు సిద్ధంగా ఉందా? నెల్లూరు డ్రైనేజీ కాలువలు అందుకు అనుకూలంగా ఉన్నాయంటే సమాధానం మనకు దొరకడం లేదు. ఎందుకంటే రాను రాను జనాభా పెరిగిపోతుంది. ఒకప్పుడు సిటీ అంటే కొంతవరకే ఉండేది, ఇప్పుడంతా మొత్తం అంతా కూడా విస్తరించిపోయింది. కాలువలు ఎక్కడ చూసినా ప్రధానంగా నెల్లూరులో ప్రధాన సమస్య డ్రైనేజీ వ్యవస్థ. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా మనం చెప్పుకోవచ్చు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ తీసుకొచ్చింది. అది తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదనే ఒక ఆరోపణ కూడా ఉంది. తిరిగి మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గతంలో ఏదైతే మున్సిపల్ శాఖ నిర్వహించారో నారాయణ మళ్ళీ అదే శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు. ఆయన గతంలో నెల్లూరులో ఉన్నప్పుడు ఆయన నెల్లూరుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కాలువలు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ ఆయన తీసుకొచ్చారు. తిరిగి మళ్ళీ అదే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరి నెల్లూరుపై ఎలాంటి దృష్టి పెట్టబోతున్నారు? స్థానికులు కూడా డస్ట్బిన్లు వాడకుండా చెత్తను తీసుకొచ్చేసి కాలువలో పడేయడం కూడా ఒక ప్రధాన సమస్యగా నిలుస్తుంది. ఎక్కడికక్కడ డస్ట్బిన్లు పెట్టినప్పటికీ కానీ చాలామంది ప్రజలు వాటిని వినియోగించుకోవట్లేదు, బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఒక ఆరోపణ కూడా ఉంది. మరి మున్సిపల్ అధికారులు ఈసారి ప్రజలకు అవగాహన ఖచ్చితంగా కల్పించాలి. మళ్ళీ వర్షాకాలం రాబోతుంది. ఒకవేళ కనుక భారీ వర్షాలు సంభవిస్తే పరిస్థితి ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రజలు కూడా కాస్తంత అవగాహన కలిగి ఉండాలి, జాగ్రత్తలు పాటించాలి. నేను ఒక్కడిని చెత్త వేయడం వల్ల ఏమవుతుందిలే అనే ఒక నిర్లక్ష్య ధోరణి విడినాడి అందరం బాధ్యతాయుతంగా మసులుకుందాం. అదేవిధంగా నెల్లూరులోని మరికొన్ని కాలువలు పరిశీలిద్దాం, ఎలా ఉన్నాయో చూద్దాం. సో నెల్లూరు నగర పరిధిలోని మరొక డ్రైనేజీ కాలువ దగ్గర మనం ఉన్నాం. ఇది మూలాపేట దగ్గర ఉంటుంది. ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడైతే రాకపోకలు అటువైపుకి ఇటువైపుకి పూర్తిగా నిలిచిపోతాయి. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే మొత్తం అంతా కూడా కాలువ ఎక్కడికక్కడ చెత్త చెదరాలతో పేరుకుపోయింది. మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాం.
మూలాపేట నుంచి ఇటు మద్రాసు బస్ స్టాండ్ నుంచి వచ్చి ఇటు మూలాపేటకి వెళ్ళడానికి ఉన్నటువంటి చిన్న ఒక వంతెనలాగా దీన్ని వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చూసినట్లయితే కాలువ ఎంత అధ్వానంగా ఉందో మనకు అర్థమవుతుంది. దీంట్లోంచి తీసినటువంటి చెత్త ఆ మట్టి అంతా కూడా ఎక్కడికక్కడే వేసేశారు. మరొక వైపు పూర్తిగా నీటి ప్రవాహానికి ఏమాత్రం అనుకూలంగా లేనిదిగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం అంతా కూడా చెత్త చెదరాలతో నిండిపోయింది. మరొక వైపు గడ్డి పిచ్చి మొక్కలంతా మొలుచున్నాయి. రేపు కనుక వర్షాలు కురిస్తే మళ్ళీ వర్షాలు ప్రారంభమైతే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. ఈ ప్రాంత వాసులు కూడా ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు ముంపును ఎదుర్కొంటూ ఉన్నారు. ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోవడం, తమ విలువైన వస్తువులన్నీ కూడా పాడైపోవడం, ప్రతి వరదలకి ఇది తరచుగా జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి దీన్ని జరుగుతున్న ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరు కూడా ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చూపించలేదని చెప్పేది స్థానికుల వాదన. మనం చూసినట్లయితే ఎక్కడికక్కడ ప్రధానంగా ప్లాస్టిక్ వ్యర్థాలే మనకి ఇప్పుడు పెను ప్రమాదంగా సంభవిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఏ కాలువ చూసినా కూడా ఎక్కువ శాతం ప్లాస్టిక్తోనే వాటర్ నీటి ప్రవాహంకి అడ్డంగా మారుతున్నాయి. మొత్తం అంతా కూడా దుర్గంధం వెదజల్లుతుంది. ఇక్కడ నిల్చుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అతి కష్టం మీద మనం ఇక్కడ నిల్చుకొని ఇదంతా కూడా ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం అయితే మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. వ్యర్థాలు తొలగించాల్సిన మున్సిపల్ సిబ్బంది అంటే ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా మారింది, అందరినీ అలర్ట్ చేస్తున్నారు వర్షాలకి. మరి చూడాలి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ప్రత్యేకించి ఇలాంటి కాలువల పట్ల ఏ విధమైన శ్రద్ధ పెట్టబోతున్నారు, ఏ విధంగా ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపించబోతున్నారు. ఇవన్నీ కూడా నగరవాసుల మెదళ్లలో మెదిలే ప్రధాన ప్రశ్నలుగా వీటిని చెప్పుకోవచ్చు మనం. ఎక్కడికెక్కడైతే మాత్రం అస్తవ్యస్తంగా తయారయ్యే కాలువలన్నీ కూడా ఎక్కడ కూడా నీటి ప్రవాహానికి పూర్తి స్థాయి వసతులు లేవని చెప్పుకోవాలి. ఎందుకంటే వసతులు ఎందుకు అనాలంటే పూర్తిగా అంటే నీళ్లు ప్రవాహానికి అడ్డం లేకుండా మట్టి కావచ్చు, ఈ పిచ్చి మొక్కలు కావచ్చు, ఈ గడ్డి ఇవన్నీ కనుక తొలగించినట్లయితే నీళ్లు వెళ్ళిపోతాయి. అది బ్లాక్ కాకుండా వాటర్ బ్లాక్ కాకుండా ఇళ్ళలోకి రాకుండా మనం కూడా కాపాడుకోవచ్చు. కానీ ఈ విధంగా ఎక్కడికక్కడ పేరుకోపోవడం వల్ల నీటి ప్రవాహానికి పూర్తి అడ్డంకిగా మారాయి. వర్షాలు కనుక వచ్చి పెద్ద వరదలు సంభవిస్తే ఏంటనేది స్థానికులు కూడా భయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ప్రత్యేకించి మంత్రి నారాయణ గారు గతంలో కూడా చాలా శ్రద్ధ పెట్టారు నగరం మీద. అదే శ్రద్ధ ఈసారి కూడా కనబరిచి ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేపించి నీటిపారుదలకు అవకాశం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. నెల్లూరులోని ప్రతి ఒక్కరికి ఒక వింత అనుభవం ఎదురై ఉంటుంది. ఏంటంటే రామలింగాపురం బ్రిడ్జ్ మునిగిపోవడం. ఈ సరౌండింగ్స్ వాళ్ళకే కాకుండా మిగతా ప్రాంతాల నుంచి నెల్లూరు జిల్లాకు, నెల్లూరు హెడ్ క్వార్టర్స్ టౌన్కి ఏదైనా పని మీద వచ్చే వాళ్ళకు కూడా ఖచ్చితంగా వర్షాకాలం ఇక్కడ అంటే ఇటు నుంచి అటు వెళ్ళాలన్నా అటు నుంచి ఇటు వెళ్ళాలన్నా వర్షాలు కానీ హెవీగా వచ్చాయంటే ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ ఏదైతే ఇప్పుడు మనం నిల్చుకొని ఉన్నామో మన వెనకాల ఉన్నటువంటి బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఎక్కడైతే నిల్చుకున్నానో ఈ స్థానాన్ని దాటి ఇంకా కూడా ముందుకు నీళ్ళు వచ్చేస్తాయి. మొత్తం అసలు అటు రామలింగాపురం కావచ్చు, హర్నాథపురం, ముతుకూరు ఇటు వెళ్ళే ప్రాంతాలు కావచ్చు, అటు నుంచి ఇటు కూరగాయల మార్కెట్ కావచ్చు, వీఆర్సీ ఈ ప్రాంతానికి, లేదా అటు కేవీఆర్ పెట్రోల్ బంక్ ఇటు నుంచి ఇటు వచ్చే వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది కలుగుతుంటాయి. అయితే ఈ బ్రిడ్జికి కింద డ్రైనేజ్ వ్యవస్థ అయితే ఉంది, బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఏంటంటే పూర్తి స్థాయిలో మట్టి చెత్త చెదరం అంతా పేరుకుపోయి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ పట్ట నీళ్ళన్నీ కూడా కిందకి వెళ్ళే అవకాశం లేకుండా మొత్తం ఇక్కడ నిలిచిపోతుంటుంది. మోటార్లు పెట్టి నీళ్లు లాగుతూ ఉంటారు కానీ అవి అంత ఫాస్ట్గా నీళ్లు లాగలేకపోవడంతో మొత్తం అంతా కూడా దాదాపు ఒక రోజు పాటు ఇక్కడ బ్లాక్ అయిపోతుంటాయి నీళ్ళంతా కూడా. వర్షాకాలం సంభవించి వచ్చింది అంటే మాత్రం మ్యాక్సిమం ఈ బ్రిడ్జ్ మర్చిపోతున్నారు ప్రజలు. దీనికి ఆల్టర్నేటివ్ వెతుకుంటూ ఉంటారు. ఎటు వెళ్తే మనం త్వరగా అంటే లేదంటే మినీ బైపాస్లో అటు మాగుంట లేఅవుట్లో ఇంకో బ్రిడ్జ్ ఉంది, అక్కడ కూడా పూర్తి స్థాయిలో వాటర్ బ్లాక్ అయిపోతుంటాయి. కాబట్టి అటు వెళ్ళి అయ్యప్పగుడి దగ్గర నుంచి లేదా కొండేపాలెం గేట్ దగ్గర నుంచి అయ్యప్పగుడి ఫ్లైఓవర్ లేదా కొండేపాలెం, బీవీ నగర్ ఇవి ప్రత్యామ్నాయాలుగా ఎంచుకోవాలి. మరొక వైపు ఇటు నుంచి వెళ్ళాలంటే ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో వాటర్ అంతా కూడా బ్లాక్ అయిపోతూ ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. సో కాబట్టి అటు ప్రాంత ప్రజలు ఇటు రావాలంటే మాత్రం వర్షాకాలంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. ఎక్కడికక్కడ వాటర్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంటుంది. సో అధికారులకు ఒక చిన్న విన్నపం చేస్తున్నాం సాస్ టీవీ తరఫున. వర్షాకాలం ప్రారంభం కాబోతుంది, మళ్ళీ కనుక వరదలు సంభవిస్తే పరిస్థితి ఏంటని ఒకసారి ఆలోచించాలి. సో మంత్రి నారాయణ ప్రతిసారి నెల్లూరు మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఈసారి కూడా అంతే స్థాయిలో చకచక అధికారులను పరిగెత్తించి ఇవన్నీ కూడా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని చెప్పి ఆశిద్దాం. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి.
సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.